మ్యాక్సియోఫేషియల్ సర్జన్ ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు? ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ని ఫిక్స్ చేయటం, కాస్మెటిక్ సర్జరీస్. చాలా మందికి దవళ్ళు చాలా ముందుకు ఉండటం, చిన్నగా ఉండటం, లేదా ముక్కు వంకరగా ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వీటిని కూడా సర్జికల్ గా కరెక్ట్ చేయొచ్చు. మనం యాక్చువల్గా కొన్ని సినిమాల్లో చూపించినట్టు ఒక ముఖాన్ని ఇంకో ముఖంగా మార్చడం అనేది సాధ్యమవుతుంది. మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఆ హీరోయిన్ల ముక్కు కావాలి, హీరోయిన్ల జాస్ కావాలి. అలా అవ్వదు. మనకి ఎంత ఫీజిబిలిటీ ఉంది, ముఖం అనేది మన ఐడెంటిటీ, దాంట్లో ఏ చిన్న తేడా జరిగినా మనకి చాలా బాధగా ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ లిమిట్. నల్లని చారలు ఎందుకు ఎక్కువగా ఏర్పడతాయి? దీన్ని అదుపు చేయలేమా? ఒకవేళ బాగా వస్తే దానికి ఎలాంటి చికిత్సా విధానాలు? ఐ కాంటూరింగ్ డెఫెక్ట్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే బేసిక్లీ లైఫ్ స్టైల్. పాన్పరాగులు, గుట్కాలు తినేవారి సంఖ్య పెరుగుతుంది. సో వారికి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? వారికి ఎటువంటి చికిత్సా విధానాలు మీరు చేస్తారు సార్? ఈ పాన్పరా, గుట్కా తినే వాళ్ళకి మనందరికీ తెలుసు ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది జనరల్గా మనందరికీ తెలుసు, మోస్ట్ పాపులర్ డిసీజ్ అనమాట ఇది తినే వాళ్ళల్లో. ఇది కాకుండా ఈ పాన్పరా, గుట్కా తినే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ దవడకి సంబంధించిన కొంతమంది చూస్తారు కదా, 2 ఏళ్ళు పడుతున్నాయా, 3 ఏళ్ళు పడుతున్నాయా అనేది. వాట్ ఈస్ కామన్ అండ్ వాట్ ఈస్ అబ్నార్మల్? అంటే వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే మనం పాన్, గుట్కా తింటున్నప్పుడు ఎప్పుడైతే మనకు ఫస్ట్ కొంచెం రెస్ట్రిక్షన్ ఆఫ్ మౌత్ ఓపెనింగ్, అంటే నేను ఇదివరకు అట్లా తెరుచుకోలేకపోతున్నానని అనిపించిన వెంటనే ఎవల్యూషన్ అయిన కొద్దీ మనిషిలోని దంతాల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఎవల్యూషన్తో దంతాల నంబర్ అయితే తగ్గలేదు. కాకపోతే ఇదివరకు ఏంటంటే సైన్స్లో ఒకటి ఉంటుంది, ఫంక్షనల్ మ్యాట్రిక్స్ థియరీ అంటాం. మనం ఎంత వాడతామో అప్పుడే మనకి గ్రోత్ ఉంటుంది ఆ పర్టిక్యులర్ ఆర్గాన్కి. సో అలా మనం దవడలను ఇప్పుడు వాడటం తగ్గించేస్తాం. దవడలకు ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి గురించి వివరిస్తారా? వాటికి ఎలాంటి చికిత్స విధానాలు? దవడల ఇన్ఫెక్షన్స్ ఒకటి, దవడల్లో పళ్ళు ఉంటాయి. సో పళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ చాలా వరకు దవడలకు వస్తాయి. అండ్ సిస్ట్లు అంటాం, అంటే అవి బోన్ని తినేసే ఒక రకమైన వ్యాధి. దానికి ఒక్కొక్కసారి చాలామంది ఏంటంటే మందులతో తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ సో దవడల్లో ఇన్ఫెక్షన్ ఉంది, పస్ వస్తుందంటే ఖచ్చితంగా మనం సిటీ కానీ ఒక ఎక్స్రే కానీ తీసుకుని చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే బోన్ ఎక్కువ లాస్ లేకుండా ఉంటుంది. అదే అవి చాలా పెద్దవైపోయాయి అనుకోండి, ఒక్కొక్కసారి దవడను కూడా తీసేయాల్సి వస్తుంది.